మాదే ఆన్ అయినా నేను మాట్లాడుతాను మధ్య మధ్యలో నొక్కేస్తాను అంతే చిన్న రెండు అది ఒగ్గిరమే అంటే అది ఫొటోస్ అని బట్టి అది ఫోటో వచ్చి వీడియో వచ్చింది తర్వాత నాతో నేను ఆగిపోయినప్పుడు ఆగిపోతాం అంతే అంతే. మధ్యన 2-3 చిల్లలు నొక్కేస్తారు అంతే ఇలాగా ఉంటుంది ఇది వీడియో ఆన్ అయినట్టుగా. అవును. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం జూనియర్ కాలేజ్ కేంద్రం దగ్గర చూడండి గుమ్మి. దీనికి సంబంధించి 2.5 సంవత్సరాలుగా ఈ కోతులు పార్వతీపురం నుండి కొమరాడ వరకు కోటిపాము, కొమరాడ, బంగారంపేట, సోలపదం, కూనేరు దగ్గర విపరీతమైన గుమ్ములు 14 గుమ్ములు ఉన్నాయి. ఈ గుమ్ములు కప్పడానికి ఈ రోడ్ల భవన శాఖ అధికారులతో డబ్బులు లేవట. గత ప్రభుత్వం చేతి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం అనుభవిస్తున్నాం. ప్రతిరోజు కూడా అడుగడుగుకి ప్రమాదం, గంటకి ట్రాఫిక్, అనేక కోతుల్లో ఇప్పటికీ ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ మిగతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే గుంపులో చూచూతో మేమే కప్పాం తప్ప ఆర్ఎం పథకాలు ఎక్కడ కప్పలేదు. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం వినూత్న నిరసన చేసిన సందర్భంలో ఇక్కడ తోయికి జగదీశ్వర మేడం గారు, అలాగే ఈ గుమ్మిడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ మంత్రి మేడం గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరమ్మతు పనులు చేపడతామని 60 రోజులు అవుతుంది. కానీ ఇటువంటి మరమ్మతు పనులు చేయలేదు. రోడ్డు పనుల శాఖ అధికారులు ఎక్కడ ఉన్నదో తెలియదు, పర్యవేక్షణ లేదు. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఈ గుమ్ముల్లోన చచ్చిపోయిన పరిస్థితి ఉంది, పడిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే పార్వతీపురం నుండి కూనేరు నుండి 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో గోతులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ శనివారం అనగా 24వ తేదీన ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భాలు తెలియజేస్తున్నాం. కాబట్టి వాహనదారులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలి. ఈ రోడ్ల భవన శాఖ అధికారులు తీరికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు ₹1 ప్రతిపాదన పెట్టారట. ఆ ₹1 విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల పనులు కాపాడాలని చెప్పి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 24 శనివారం ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.